రాజమండ్రి ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం మార్చబోతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం అందరికీ తెలిసింది. సో ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారనేటువంటి వార్తలు గతంలో వచ్చాయి. ఇప్పుడు అదే దిశగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుందని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదరటంలో కీలక పాత్ర పోషించింది పురంధేశ్వరని. ఆమె గనక బీజేపీ అధ్యక్షురాలిగా గత ఏడాది జూలైలో బాధ్యతలు చేపట్టకుండా ఉండి ఉన్నట్లయితే ఈ పార్టీకి పొత్తు అనేది జరిగేటువంటి అవకాశం ఉండేది కాదని, ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తరువాతనే ఈ పొత్తుకి మార్గం సుగమమైందని, ఆమె కీలక పాత్ర పోషించారనేటువంటిది బీజేపీలో చాలా స్పష్టంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆమె తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ కోసమే కృషి చేస్తుందని, అలాగే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగటానికి ట్రై చేస్తుంది కానీ బీజేపీ ఎదగటానికి ఆమె ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి వార్తల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వెంటనే కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల అంటే అక్టోబర్లో లాంఛనంగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించినటువంటి పురంధేశ్వరికి నిరాశ మిగిలింది. ఇక ఉన్నటువంటి ఏపీ అధ్యక్షురాలి పదవి కూడా తీసేస్తే మరి నెక్స్ట్ ఆమెకు ఏం ఇవ్వబోతున్నారు అనేదైతే తెలియాల్సి ఉంది. ఓవరాల్గా ఆమెకైతే బీజేపీ ఒక షాక్ ఇచ్చినట్లే.